బులెటిన్లో న్యూస్ లెన్స్ చూద్దాం. టీటీడీ థర్డ్ క్లాస్ మాటలు కాకరేపుతున్నాయి. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు భగ్గుమన్నారు. టీటీడీ ఏడీ భవనం ఎదుట ఆందోళన దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఇంకా దిగిరాలేదు, కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. మహాద్వారం ఎదుట బోర్డు సభ్యుడు బూతులతో రెచ్చిపోయాడు. క్షేత్ర ప్రాశస్త్యం కాపాడాల్సిన వారే కాల రాస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారా బోర్డు సభ్యులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బోర్డు నుంచి నరేష్ను తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ సీఎంఓ సీరియస్ అయింది. మరోవైపు ఇష్యూకి టీటీడీ పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. టీటీడీలో థర్డ్ క్లాస్ మాటలు కాకరేపుతున్నాయి. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. టీటీడీ ఏడీ భవనం ఎదుట ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఇంకా దిగిరాలేదు, కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, నరేష్ ఇంత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇంతగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా టీటీడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనికి కారణం ఏంటి? రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే టీటీడీలో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఇప్పటికీ ఏదైతే నరేష్ టీటీడీ ఎంప్లాయీని ఇట్లా శ్రీవారి ఆలయం ముందు ఇట్లా బూతులు తిట్టడంపై ఇప్పటికే టీటీడీకి చెందినటువంటి అదే సిబ్బంది భారీ స్థాయిలో ధర్నాకి దిగిన పరిస్థితి అయితే ఉంది. టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద నిరసన ఈరోజు ఉదయం తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడైనటువంటి నరేష్ ఇంతవరకు ఆ భక్తులకి కావచ్చు, మరోవైపు అందరి ముందు ఇలా మాట్లాడిన దానికి ఆయన కనీసం టీటీడీ ఉద్యోగులకి క్షమాపణ కూడా చెప్పని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగ సంఘాలు ఒకటే కోరుతున్నాయి, ఖచ్చితంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి నరేష్ కుమార్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఖచ్చితంగా ఆయన్ని తొలగించాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి భారీ స్థాయిలో జరుగుతున్న గొడవ కావచ్చు, మొన్న జరిగిన దానికి కూడా ఇంతవరకు కూడా టీటీడీ బోర్డుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే సీఎంఓ నుంచి భారీ స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి, ఇటు టీటీడీ ధర్మకర్తల మండలి భానుప్రకాష్ రెడ్డిని కూడా ఈరోజు ఏదైతే టీటీడీ యూనియన్ ఏదైతే ఈ ఎంప్లాయీస్ యూనియన్ మొత్తం పోయి కలిసిన పరిస్థితి అయితే ఉంది. వారు పూర్తిగా వాళ్ళకైతే విన్నవించుకున్నారు, ఖచ్చితంగా ఆయన ధర్మకర్తల మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఖచ్చితంగా ఆయన తొలగించాలి, తొలగిస్తేనే మా స్ట్రైక్ మా నిరసన కావచ్చు, మా ధర్నాలు మేము పూర్తిగా నిలిపేస్తామని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఉద్యోగి సామాన్య ఉద్యోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే మాకు సమానం, మా ఉద్యోగిని ఇలా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి వాళ్ళైతే అక్కడ తెలిపినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ఒక ధర్మకర్తల మండలి సభ్యుడు శ్రీవారి ఆలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒకటే చెప్తాడు, ఎందుకంటే స్వామివారి సేవకు వచ్చిన వ్యక్తిగా, మరోవైపు భక్తులకి, ఇటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అందరితోనూ ఒక సేవకునిగా మెలుగుతాను అని చెప్పేసి స్వామివారి ముందే ప్రమాణం చేసే వ్యక్తి ఇలా శ్రీవారి ఆలయం ముందే ఇటువంటి భూతు పురాణం మాట్లాడడంపై
ఇప్పటికే టీటీడీ ఎంప్లాయీలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియా సైతం ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నరేష్ ఇంకా ఎందుకు దీనికి సంబంధించి ఇటువంటి వ్యక్తి ఏదైతే ఇతన బోర్డు మెంబర్ అని చెప్పే దానిపై ప్రధానంగా చర్చ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే నరేష్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంతవరకు ఆయన క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ బోర్డు ఒకటే అంటుంది, ఇది మా ఫ్యామిలీ సమస్య అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ టీటీడీ చెప్తున్న పరిస్థితి. అక్కడ చూస్తే టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఆయన్ని ధర్మకర్తల మండలి సభ్యత్వానికి ఆయనకి రద్దు చేయాలి, ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేస్తే తప్ప మేము మా నిరసన మేము విరమించుకోమని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏడీ బిల్డింగ్ వద్ద పూర్తిగా ఉద్యోగస్తులంతా భారీ స్థాయిలో నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా థర్డ్ క్లాస్ వ్యక్తి అని అంటూ మాట్లాడడం, ఆయన బూతులు తిట్టడంపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రజలు అంటే భక్తులు సైతం మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇలా మాట్లాడడం ఏంటి, శ్రీవారి ఆలయం ముందు ఇట్లా బూతు పురాణం మాట్లాడేవాడు బోర్డు మెంబరా అని చెప్పేసి భక్తులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు టీటీడీ కావచ్చు, టీటీడీ ధర్మకర్తల మండలికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆయనపై చర్యలు తీసుకుంటున్నారా లేకపోతే ఆ యూనియన్కి సభ్యులకి అంటే టీటీడీకి ఉద్యోగస్తులకి ఏం చెప్పబోతోంది, ముఖ్యంగా ధర్మకర్తల మండలి ఏం చెప్పబోతుంది అనేది వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, మరోవైపు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇటు టీటీడీ ఉద్యోగ సంఘాలతో తీసుకున్నటువంటి స్టేట్మెంట్ని కూడా సీఎంఓ ఆఫీస్కి అయితే పంపించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా సీఎంఓ నుంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే సీఎం దీనిపై ఆరా తీస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటికే మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం కావడం, మరోవైపు ఈరోజు టీటీడీ సంఘాలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహించడంపై ఇప్పటికే ఏదైతే సీఎంఓ నుంచి చాలా హెచ్చరికలు వచ్చినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ టీటీడీ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి వారందరినీ పిలిపించి ఏం జరిగింది అనే దాని మీద కూడా స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్పేసి కాసేపటి కింద తెలిసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆ టీటీడీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ నరేష్ పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారా అనే దానిపై తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. శ్రీదేవి, సునీల్, అయితే టీటీడీ ఉద్యోగులు కూడా మాట్లాడుతున్నారు, కనీసం క్షమాపణ కూడా చెప్పించలేరా అని. ఓకే, అంతర్గతంగా ఇది జరిగినా కూడా టీటీడీ బోర్డు ఎందుకు నరేష్తో ఆ క్షమాపణ కూడా చెప్పించలేకపోతుంది, దానికి కారణం ఏంటి? ఓకే, ఇప్పుడు చర్యలు ఏమీ తీసుకోవట్లేదు, మరి పై అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్తున్నారా ఈ విషయాన్ని? అంటే దీనిపై ఒకటే చెప్తున్నా, టీటీడీ ఒకటే అంటుంది, టీటీడీ ధర్మకర్తల మండలి కూడా అదే మాట్లాడుతుంది. ఇదంతా మా ఇంటి సమస్య, అంటే టీటీడీ ఉద్యోగులు టీటీడీ ధర్మకర్తల మండలి అంతా ఒకటే, ఇది మా ఇంట్లో సమస్య లాంటిది, ఇది మేము చూసుకుంటాము, ఇది బయట చెప్పాల్సిన అవసరం లేదు అన్న విధంగా టీటీడీ ధర్మకర్తల మండలి మాట్లాడుతోందని చెప్పేసి ప్రధానంగా తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, దీనిపై ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి, పూర్తిగా ఆయన ధర్మకర్తల మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ధర్నా జరిగిన దానిపై ఇప్పటికే సీఎంఓ నుంచి ఏదైతే అధికారులకి పూర్తిగా సమాచారం రావడంతో దీనికి సంబంధించి అదనపు ఈఓ కూడా వీళ్ళతో పూర్తి సమాచారం తీసుకొని సీఎంఓకి పంపించినట్టయితే తెలుస్తుంది. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పినట్లు ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.